ప్రియాంక. ఇది స్మార్ట్ షూస్ ఫర్ బ్లైండ్ పీపుల్ కోసం మనం యూస్ చేస్తాం. అంటే వాళ్ళు మంచిగా సేఫ్గా నడవాలి, ఇండివిజువల్గా నడవాలి, ఏదో సపోర్ట్ చేయకుండా నడవాలి. అండ్ కోఆర్డినేట్స్ అవసరం లేదు ఫర్ దిస్. దీంట్లో సెన్సార్ Sensor. ఆటోమేటిక్గా డిటెక్ట్ చేస్తారు ముంగట ఏమన్నా గుంతలు లేకపోతే ఏదైనా సౌండ్ అంటే మనం ఇట్లా ఏదైనా ఇట్లా చేసి మనం చూడొచ్చు. ఏదైనా ఆప్టికల్స్ ఉన్నా, ఏదైనా ప్రాబ్లం ఉన్నా మనం చూడొచ్చు. ముందుగానే సిగ్నల్ ఇస్తుంటుందా? 20 సెంటీమీటర్ కన్నా అప్పుడు వరకు చేయొచ్చు. మీ పేరు? వర్షిత. దీంట్లో మనము రీఛార్జబుల్ బ్యాటరీస్, మనము దీన్ని ఇంకా చాలా ఎక్స్పాండ్ చేయొచ్చు అనమాట. ఏఐ వచ్చింది కాబట్టి ఏఐ ట్రెండింగ్లో చేయొచ్చు. ఇది ఇలా కాకుండా ఇది జస్ట్ ప్రోటోటైప్ మాత్రమే. దీనికి ఇట్లా కేస్ రావడము, రెయిన్ పడినా కూడా మనం యూజ్ చేసుకునే విధంగా ఇంకా చాలా చేయడానికి ముందు ఇప్పుడు ఏఐ యూజ్ చేయలేదు దీంట్లో ప్రెసెంట్ అయితే. ఓన్లీ ఈసీ ఏమంటారు హార్డ్వేర్కి సంబంధించింది, అల్ట్రాసోనిక్ సెన్సార్స్ ఇవే వాడినాము. జీపీఎస్ ట్రాకింగ్ ఉంటుంది, లొకేషన్ ట్రాకింగ్. ఒకవేళ వాళ్ళు మిస్ అయిపోయినా కూడా వాళ్ళు ఫోన్స్ చేసి కూడా లేకపోతే ట్రాక్ చేసి మనం కనుక్కోవచ్చు. అంటే కిడ్నాప్ ఇలాంటి జరిగినప్పుడు కూడా ఇలాంటి సిగ్నల్ పట్టుకొని వెళ్ళిపోవచ్చు. దాంట్లో షూ అంటే రెయిన్లో ఇప్పుడు వాటర్ తడిచినప్పుడు వాటర్ ప్రూఫ్ సంబంధించి దీన్ని ఇది జస్ట్ శాంపుల్ లాగా మాత్రమే. మేము ఏం చేసామంటే దీన్ని బయట వాటర్ ప్రూఫ్ లాంటిది ఏదైనా కేస్ లాంటిది అట్లా డెవలప్ చేయడానికి ఏఐ పెట్టడము, ఇంత పెద్ద బ్యాటరీస్ కాకపోయినా చిన్న చిన్నవి ఇంప్లిమెంట్ చేయడం, నార్మల్ లాగా షూస్ సైజ్ లాగానే ఉంటది. ఇంకా పైకి హెవీ కాకుండా వాళ్ళకి వాకింగ్ డిస్టెన్స్, వాళ్ళకి వాకింగ్ చేసే విధంగా అలా రేడియేషన్స్ ఏమైనా ఇబ్బంది ఉంటుంది? అలా ఏముండదు. కనెక్టింగ్ వైస్ మేము అన్ని చాలా మంచిగా ఏమంటారు దీన్ని కనెక్ట్ చేసి ఏం షాక్ లేకుండా అట్లా మంచిగా వేయడం అట్లా చేయవచ్చు. ఆయిషా బేగం. ఇక్కడ మనం జీపీఎస్ లొకేషన్ ట్రాకర్ కూడా యూజ్ చేస్తాం అట్లా చెప్పినట్టుగా. ఇది బ్యాటరీస్, ఇది ESP32 మైక్రో కంట్రోలర్. దిస్ ఈస్ ద మెయిన్ మెయిన్ బ్రెయిన్ ఆఫ్ దిస్ హార్డ్వేర్. ESP32 everything signals. See, you can see here we can detect up to 20 centimeters. It will give this sounds. ఇంకా ఇది రిలే ఫర్ కనెక్టింగ్ వైర్స్. అండ్ ఇక్కడ ఇది కనెక్షన్స్ మనం రీకనెక్ట్ చేసుకోవడానికి ఇది యూస్ చేస్తారు. కాలేజీలో సొంతంగా తన విద్యార్థులు టాలెంట్తో తయారు చేసిన పరికరాలన్నీ మనం ఇప్పుడు చూసాము. ఏదైతే క్లాస్ రూమ్లో చెప్పే సబ్జెక్టే కాదు, వాళ్ళకి ప్రాక్టికల్గా చేయించి తనను ఇంత స్థాయికి తీసుకొచ్చారని కూడా విద్యార్థులు చెప్పడం కూడా జరుగుతుంది. సో ఏదేమైనా ఇక్కడ జాయిన్ అయ్యే విద్యార్థులకు మాత్రం మంచి భవిష్యత్తు ఉందని కూడా ఏదైతే విద్యా సంస్థలు చెప్పడం, ఇక్కడ ఉన్న విద్యా సంస్థలు చెప్పడం కూడా జరుగుతుంది. ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీస్, టీచర్స్ కావచ్చు, ప్రిన్సిపాల్స్ కావచ్చు, వాళ్ళు చెప్పేది విద్యార్థులు ఇక్కడ రండి, ఇక్కడికి వచ్చినాక మీకు క్లాస్ రూమ్లో చెప్పే సబ్జెక్ట్ అయితే కాదు, ఇక్కడ ప్రాక్టికల్గా అన్నీ చేపించి చూపిస్తామని కూడా దాంతోపాటు ఎక్స్పో పెట్టడం కూడా జరిగింది. మనం ఇప్పుడు చూసిన విజువల్స్లో చాలా టాలెంట్గా విద్యార్థులు ముందుకెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. కెమెరామెన్ చందుతో గోపి, హైదరాబాద్.